వైదిక చూడమణి అనేటువంటి గ్రంథంలో 385వ శ్లోకం వరకు చెప్తున్నాం. ప్రతి వారం మాదిరిగానే జరిగినటువంటి శ్లోకాన్ని కొద్దిగా గుర్తు చేసుకుని తత్మ శ్లోకాల మీద వివరణ చేసుకుందాం. జరిగినటువంటి 1-2 శ్లోకాలు చూద్దాం. 384వ శ్లోకం. విశుద్ధమంతఃకరణం స్వరూపే నివేశ సాక్షిణ్యవబోధమాత్రే శనై శనై నిశ్చలతాముపానయన్ పూర్ణం స్వమేవాను విలేకయేత్తతః. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే విశుద్ధమంతఃకరణం స్వరూపే అంటే మన స్వరూపం ఉంది, అది ఆత్మస్వరూపం అని పదే పదే చెప్పుకుంటున్నాం. ఆత్మస్వరూపాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనకి తెలవకుండా కప్పినటువంటిది అంతఃకరణం. అంత అంటే లోపల, కరణం అంటే పనిముట్టు. లోపల ఉన్నటువంటి మనసే అంతఃకరణం. ఇది ఎంతవరకు శుద్ధం కాదో అంతవరకు ఆత్మస్వరూపం ఎలా ఉన్నదన్నది తెలియబడదు. విశుద్ధమంతఃకరణం స్వరూపే అంటే మన యొక్క స్వరూపాన్ని మరుగుపరిచింది మన మనసే. అంచేత ఇప్పుడు మన మనసును ఏం చేయాలి? మనం శుద్ధం చెయ్యాలి. అందుకనే మనకి కర్మకాండ, ఉపాసనాకాండ, యోగము, జ్ఞానం అని 4 తరగతులుగా 4 పాదాలుగా చెప్పడం జరిగింది. కర్మకాండలో పుణ్యం వస్తుంది, ఉపాసనాకాండలో అంతఃకరణం శుద్ధమవుతుంది, యోగంలో అంతఃకరణం నిశ్చలమవుతుంది, జ్ఞానంలోకి వచ్చేటప్పటికి అంతఃకరణం రహితమవుతుంది. ఈ రకంగా 4 విధాలుగా మన మతాన్ని బోధించడం జరిగింది. అంటే ఏదో ఒక యోగాన్ని నేర్చుకునో, లేదా కర్మకాండను పట్టుకునో, లేకపోతే ఈ జ్ఞానాన్ని నేర్చుకుని జ్ఞానమే చెప్పితే అంతఃకరణం శుద్ధం అవ్వదు. అంతఃకరణం శుద్ధం అవ్వాలి, రహితం అవ్వాలి కూడా. ఈ రకంగా విశుద్ధమంతఃకరణం స్వరూపే నివేశ సాక్షిణ్య వబోధ మాత్రే అంటే ఈ ఏ అంతఃకరణానికైతే అధిష్టాన స్వరూపమైనటువంటి ఆత్మ సాక్షి రూపంగా ఉందో అది మనకు తెలియబడదు. అందుకని మనం చెనే నిశ్చలత మపానయన్ అంటే అది అంతఃకరణాన్ని మనం ప్రతిరోజు చెనే అంటే నింపాదిగా కొద్ది కొద్దిగా నిశ్చలత్వం చెయ్యాలి. దేన్ని? మన మనసుని. ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చున్నామండి, మాకు మనసు నిశ్చలం అవుతులేదండి అంటున్నాం కదా. దానికి ఈయన ఏమంటున్నాడు? ఒకేసారి అవ్వదు నాయన, దాన్ని రోజు కొంచెం నింపాదిగా చెనే నిశ్చలత నింపాదిగా ఉపాయాన్ని కనిపెట్టి ఏదైనా ఉపాయం ద్వారా దాన్ని నిలబెట్టుకోమంటున్నారు. చెనే నిశ్చలత ఉపానయన్ పూర్ణం స్వమేవాను విలేక ఏత్తద. అప్పుడు నీకు లోపల ఉన్నటువంటి స్వరూపం ఉన్నది ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే మన స్వరూపం ఉన్నది ఉన్నట్టుగా తెలియడం లేదంటే మన మనసే కారణం. మన మనసు చాలా చిత్రాతి చిత్రమైనటువంటిది. ఒకలాగా ఉన్నటువంటిది ఇంకొకలాగా కూడా చూపెడుతుంది. అందుచేత మనసుని ఏ రకమైనటువంటి లెక్కలో వేయకూడదు, ఏ రకమైనటువంటి ఆలోచనలో చేయనివ్వకూడదు. ఏ రకంగా చేసినప్పటికీ కూడా మనసు ఇంకోలా చూపెడుతుంది. అయితే మనసు కదలకుండా నిశ్చలం అయిపోవాలి. ఆ రకంగా మనసు కదలకుండా నిశ్చలమైనప్పుడు పరిపూర్ణమైనటువంటి వస్తువు ఏదైతుందో పూర్ణం స్వమేవాను విలోక ఏత్తత. ఆ పరిపూర్ణమైనటువంటి ఆ పరమార్థ తత్వం ఏదైతే ఉందో స్పష్టంగా గోచరం అవుతుంది. అందుచేత మనం నిరంతరము కూడా మన మనసుని నిశ్చలం చేయటానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయటానికి సంబంధించినటువంటి కొన్ని యుక్తులు, ఉపమానాలని తెలుసుకోవాలి. తరంగపేన భ్రమ బుద్ధుదాది
సర్వం స్వరూపేణ జలం యదా తదా చిదేవ దేహాజ్య హమంతమేతతో సర్వం చిదైవైక రసం విశుద్ధం. అంటే ఇక్కడ ఒక ఉపమానం చెప్తారు. ఏంటి? తరంగపేన భ్రమ బుద్భుదాది సర్వం స్వరూపేణ జలం యదా తదా. అంటే ఇప్పుడు జలం ఉంది, తరంగం అంటే కెరటం, పేన అంటే నురగ, భ్రమ బుద్భుదాది అంటే నురగ, సుడి, కెరటము, బుడగ మొదలైనటువంటి ఏమేమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తరంగ పేన భ్రమ బుద్భుదాది. అంటే ఆ బుడగలో, ఆ నురగ, ఆ కెరటాలు, ఆ సుడులు ఇవన్నీ కూడా సర్వం స్వరూపేణ జలం యదా తదా. ఇవన్నీ కూడా జలమే. మరి జలం అనాలి కదా, నురగ అంటున్నారు, బుడగలు అంటున్నారు, కెరటాలు అంటున్నారు. అంటే నీరే కెరటాలుగా బుడగలుగా ఎలా ఘోషితం అవుతుందో అట్టి మాదిరిగా మన స్వరూపం ఏదైతే ఉందో అదే శిదేవ దేహాచ్య అమంతమేతతు. మన స్వరూపమే, మన స్వరూపం అంటే కెరటాలు బుడగలు నురగలు ఎందుకు వస్తున్నాయండి? నీరు యొక్క కదలికను బట్టి. నీరు కదలకుండా ఉంటేను నీరు నీరులాగే ఉంటుంది. నీరు కదిలితే కెరటాలు వచ్చినాయి, కదలకపోతే కెరటాలు లేవు. కెరటాలు రావడం వల్ల నురగ వచ్చింది, బుడగలు వచ్చినాయి. ఇవన్నీ రావడానికి మూల కారణం నీరు కదలడమా? అవన్నీ నీరే కదిలినంత మాత్రం చేత ఎన్ని రకాలుగా వచ్చినాయి కదా, కదలడమే కారణం అన్నారు కదా. అట్టి మాదిరిగా మన శరీరము, ప్రాణాలు, ఇంద్రియాలు ఇవన్నీ ఏర్పడటానికి మన మనసు కదలడమే. మనకి సుఖాలకి దుఃఖాలకి మూల కారణం కూడా మన మనసే. మనసు కదలకుండా ఎవడికి నిశ్చలమైందో వాడికి బాధలు భయాలు లేవు. మనసు కదిలితేనే బాధలకి భయాలకి మూల కారణం. చిదేవ దేహాజ్య హమంతమేత. ఈ స్వరూపం చిత్తు, చైతన్య స్వరూపం. అటువంటి చైతన్య స్వరూపంలో ప్రవేశించినటువంటి నీ మనసు కదిలి నీ స్వరూపాన్ని, అంటే నేను అంటున్నాం కదా, ఆత్మస్వరూపం ఏదైతే ఉందో దాన్ని శరీరంగా ఇంద్రియాలుగా చూపెడుతుంది. అలా చూపించేది మన మనసు. అంచేత సర్వం చిదేవైక రసం విశుద్ధం. అందుకని మనసు కనుక కదలకుండా ఎలాగోలాగా అభ్యాసం చేసి ఏ మనసు నువ్వు అలా సాధన చేసుకుంటే నీకు ఏదో తెలిసినట్టు, నీకు ఏదో వచ్చినట్టు, ముందు జన్మలో విషయాలు తెలిసిపోతున్నట్టు, వెనకాల జన్మలో విషయాలు తెలిసిపోతుంటూ, రేపు రాబోయే జన్మలో ఎక్కడ పుడతామన్నట్టు ఇవన్నీ మనసు కల్పిస్తుంటాయి. అలాంటి వాటిలోకి ఎవడైతే వెళ్ళాడో వాడికి ఆత్మస్వరూపం గోచరం కాదు. అంటే ఆత్మస్వరూపాన్ని కూడా తనకు అనుకూలమైనటువంటి రీతిలో కల్పన చేసి చూపెడుతుంటుంది. ఇది నేను, నాకు తెలిసిపోయింది, నాకు వచ్చేసింది అన్నట్టుగా భ్రమంత చేస్తుంటుంది. అంచేత ఏది కూడా నువ్వు నిర్ణయం తీసుకోకూడదు. సర్వం అంటే మొత్తం ఏది కూడా మంచిది రానివ్వండి, చెడ్డది. దేవుడు వచ్చాడు అనుకోండి తీసుకోకూడదు. ఏది వచ్చినా సరే అది మనసు యొక్క కల్పన. సర్వం అయితే అవన్నీ కూడా కెరటాలో బుడగలో అన్నీ ఎలా నీరు, అలాగే సర్వం అంటే అన్నీ కూడా నీ శరీరము, ప్రాణము, మనసు, ఇంద్రియాలు నీ స్వరూపమే. నీ స్వరూపాన్ని ఎలా తీసుకొచ్చి చూపెడుతుంది? శరీరంగా, ప్రాణాలుగా, ఇంద్రియాలుగా చూపెడుతుంది. అంచేత మనసును కదపకుండా ఉంటే నిశ్చలమైనటువంటి నీ స్వరూపం గోచరం అవుతుంది. మనసు కదిలితే శరీర, ప్రాణ, మానసాది ఇంద్రియాదులుగా ప్రపంచంలోని వస్తువులుగా కనపడుతుంది. నీరు కదలకపోతే ఒకే జలం, నీరు కదిలినా జలమే. కానీ ఆ జలాన్ని కనిపించకుండా ఎలా చూపెడుతుంది? రకరకాలుగా కెరటాలుగా బుడగలుగా చూపెడుతుంది. అంచేత నీ మనసే కారణం. అంచేత చదే వేదం సర్వం జగదవగతం వాంగ్ మనసయోహో. నీ వాక్కు అంటే నీ మనసులోకి ఏమొచ్చిందో దాన్ని ఏం చేస్తావు? నీ వాక్ ద్వారా మాట్లాడు. వాక్ మనసయోహో అంటే మనసును అనుసరించి నీ మనిషి మాట్లాడేడు అనుకోండి, మాట్లాడేటటువంటి వాక్ ఉంది కదా, అది మనసే. తన అభిప్రాయాన్ని వాక్ రూపంలో చూపెడుతుంది మనసు.
అంచేత సదే వేదం సర్వం జగదవగతం వాంగ్ మనసయోహో సతోన్య నార్థత్యేవ ప్రకృతి పరశీమ్ని స్థిత పరపత పృథక్కిం ప్రజ్ఞాయా కలశఘట కుంభాద్యావగతం వదత్యేష భ్రాంత్యస్య మహమితి మాయా మదిరియ. మదిరము మదిర అంటే అదే మందు తాగారు అంటుంటారు కదా, ఆ రకంగా తాగినటువంటి వాడు ఏయో మాట్లాడుతుంటాడు. అవి సత్యాలు కాదంటే అతను భ్రమ చెంది మనసు కైపెక్కి ఏదేదో వాగుతూ ఉంటాడు. భ్రాంతస్య మహమితి మాయా మధురయ. అట్టి మాదిరిగా మనసు వాస్తవం తెలియక సత్యము తెలియక అజ్ఞానంలో భ్రాంతి చెంది నేను అలాగా నువ్వు ఇలాగా నీది అలాగా నాది అలాగా నేనింత నువ్వంత అంటూ మాట్లాడుతున్నాడంటే అది అంతటికీ మూల కారణం ఇది మాయ, అవిద్య, అజ్ఞానం. ఇది మనసే మూల కారణం. చేతి ఉన్న వస్తువు ఉన్నది ఉన్నట్టుగా కనపడనివ్వకుండా దాన్ని చిత్ర విచిత్రమైనటువంటి నామరూపాలతో రకరకాలుగా కల్పన చేసి చూపెడుతుంది. దానిని కల్పన చేసి చూపెడుతుంది కదా, చూపించినటువంటి దానిని ఎవరికీ చూపెడుతుంది? వాడికే చూపెడుతుంది. ఆ చూపించినటువంటి విషయాదులు కూడా ఆత్మస్వరూపమే, చూపించింది కూడా ఆత్మే. కానీ మనసుని ఏకాగ్రత పరచకపోవటం వల్ల, అంటే మనసును ఏకాగ్రత పరచాలి, లయం చెయ్యాలి. అంటే ముందే చెప్పుకున్నాం, మనసుని శుద్ధం చెయ్యాలి. ఫస్ట్ని శుద్ధం చేసినటువంటి మనసును ఏం చేయాలి? మళ్ళీ ఏకాగ్రత చెయ్యాలి. ఏకాగ్రత చేసినటువంటి మనసును లయం చెయ్యాలి. తర్వాత లయం చేస్తే ఇప్పుడు ఈ కల్పనలు ఉండవు. ఇంకా అప్పుడు ఏముంటుంది? ఒకటే వస్తువు ఉంటుంది. ఇంకా అక్కడ ఏముండదు. అక్కడ దానికి ఒక ఉపమానం ఏమని చెప్తున్నారంటే, కలశ ఘట కుంభాద్యావగతం. కలశం అంటే కుండ, కుంభం, అందులో ఖాళీ ఉంది. ఆ కుండకి బయట ఖాళీ ఉంది, కుండకి లోపల ఖాళీ ఉంది. ఖాళీకి భేదం లేదు, దానికి రూపం లేదు. కానీ కుండకి రూపం ఉంది. కుండ రూపాన్ని అనుసరించి ఖాళీ కూడా కుండాకారంలో గోచరం అవుతుంది. అంచేత లోపల ఉన్నటువంటి కుండకి లోపల ఉన్నటువంటిది ఏదైతుందో కలశ ఘట కుంభాధ్యావగతం. నువ్వు కలశాన్ని చూడకు, కలశంలో ఉన్నటువంటి ఆకాశాన్ని చూడు. అట్టి మాదిరిగానే నీకు మనసులోకి ఏదో వస్తువు వచ్చింది, ఆకారం వచ్చింది. ఆకారాన్ని చూడకు, ఆకారంలో ఉన్నటువంటి ఆత్మను చూడు. ఇప్పుడు బయటికి ఇలా ప్రపంచంలోకి వచ్చాం, బయటికి చూస్తున్నాం. మనుషులు, పశువులు, ఇలా రకరకాల వస్తువులు కనపడుతున్నాయి కదా మనకి. రకరకాలుగా కనిపించేటటువంటి వస్తువులన్నిటికీ లోపల ఆత్మ ఉంది. ఆత్మను చూడు. ఆత్మను చూస్తే నీకు భ్రాంతి ఉండదు. ఆత్మను చూడకుండా వస్తువుని చూస్తే ఒక ఆవిడ అందంగా, ఒక ఆవిడ కురూపుగా, ఒకడు పురుషుడు, ఒకడు దరిద్రుడిగా, ఒకడు ధనవంతుడిగా ఎలా చూపెడుతుంది? ఇదంతా ఆత్మలోకం. ఆత్మలోకి వెళ్ళేటప్పుడు ఏమీ లేవు. దానికి పుట్టుక లేదు, సావు లేదు, పరిణామం చెందదు. నిత్య శుద్ధమైనటువంటి స్వరూపం అది. అటువంటి నిత్య శుద్ధమైనటువంటి స్వరూపాన్ని ఇప్పుడు కుండలో ఉన్నటువంటి కొండలోను, ముంతలోను, మూపుల్లోను, అన్నిటిలోనూ ఖాళీనే చూడు, వస్తువును చూడకు. అట్టి మాదిరిగా మనిషిలోను, పశువులోను ఆత్మనే చూడు, వస్తువును చూడకు. వస్తువును చూడకపోతే ఆత్మను చూసినట్లయితే నీకు భ్రాంతి నచ్చుతుంది. ఆత్మను వదిలేసి వస్తువును చూసావు కదా, నువ్వు తాగినోడితో సమానం అన్నాడు. దీన్నే ఏమని? మాయా మధురయ. మధుర అంటే మందు అంటున్నాం కదా తాగుబోతుకి. ఇక్కడ తాగింది ఏంటంటే మాయ. మాయ అనేటువంటి మందు ఇతని మీద ఆవహించింది. భ్రమ చెందింది మనసు. భ్రమ చెంది మా బయటికి కనిపించేటటువంటి ఆకారాలనే సత్యంగా చూస్తున్నాడు. ఆ ఆకారాలు రావడము, పోవడము, మనుషులుగా, పశువులుగా, స్త్రీలుగా, పురుషుడిగా. చేత వదత్యేష భ్రాంతిస్య మహమితి. దాన్ని చూసుకుని నీ అన్న వద అంటే మాట్లాడటం. దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆ కనిపించేటటువంటి ఆకారాలను చూసి మాట్లాడుతున్నాడు. మాట్లాడి అబ్బా ఆవిడ చాలా బాగుంది, లేదా ఈయన చాలా బాగోలేదు, ఈయన ఇలాంటోడు, ఆయన అలాంటోడు. ఈ వివరణంతా ఎక్కడొస్తుంది? భ్రాంతిలో ఉన్నంతసేపే. భ్రాంతి కలిగించేది మనసు.
అంచేత మనసుని పూర్తిగా కట్టేయాలి, ఏకాగ్రత పరిచేయాలి. క్రియాశ నభిహారేణ ఎత్ర నాణ్యదితి శృతి. శృతి అంటే వేదం ఏమని చెప్తుంది? బ్రవీతి ద్వైత రాహిత్యం మిథ్యాదియాశ నివృత్తియే. నీకు బాహ్య సంబంధమైనటువంటి ఆకారాలను చూస్తూ నేను దాటిపోయాను, నేను గొప్పనైపోయాను అంటే బాహ్య సంబంధమైనటువంటి విషయాదులన్నిటికీ అనేక ధర్మాధర్మాలు ఉన్నాయి, దానికి ఒక క్రియలు ఉన్నాయి, దానికి చేసేటటువంటి విధానాలు ఉన్నాయి. బాహ్య సంబంధమైనటువంటి ఆకారాలను వదిలితేనే అన్ని క్రియలు దాటిపోయినట్టు. బాహ్య సంబంధంలో ఉండి క్రియలు దాటిపోయినట్టే క్రియాశ మభిహారేణ ఎత్ర నాణ్యదితి శృతి. అంటే ఎన్ని రకాల నువ్వు క్రియలను అనుసరించినప్పటికీ, ఎన్ని రకాల ఆలోచనలు వచ్చినప్పటికీ, ఎన్ని రకాల విషయాలు వచ్చినప్పటికీ నీ మనసులో ఏమొచ్చినా సరే అది సత్యం కాదు. మనసు ఏదోడు తీసుకొస్తుంటుంది, గొప్ప గొప్ప విషయాలు తలుపుకు తెచ్చుకొస్తుంటుంది. మహత్తులు, మహిములు, సిద్ధులు ఇలాంటివి కూడా వస్తుంటాయి. అవి కూడా మాయే. ఎలాంటివి వచ్చినా సరే అవి కూడా మాయే. ప్రపంచం దేన్ని అలాంటి చిన్న చిన్న మాయలు మహిమలు చూపింది అతను ఏదో చాలా గొప్పవాడు అన్నట్టుగా భ్రమ చెందుతూ ఉంటారు. అలాంటి వాటిని కూడా చూడకుండా ఏది చూడాలి? కొండల్లో ఉన్నటువంటి ఖాళీని చూసినట్టుగా అందరిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని మాత్రమే చూస్తే అప్పుడు అతనికి ఆ మాయ నశించదు. మాయ నశించాలంటే వస్తువును చూసినంత కాలం మాయ నశించదు. వస్తురహితమైనటువంటి స్వరూపాన్ని చూసినప్పుడే మాయ నశించదు. ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్య శృణోతి నాణ్యద్విజానాతి సభోమా. అంటే నువ్వు ఏది చూస్తున్నావో, ఇది ఉపనిషత్తు యొక్క సాందోగ్య ఉపనిషత్తులో 7:24 మంత్రం. ఏమంటున్నాడు? ఎత్ర నాణ్యత్ పశ్యతి, ఏది చూసావో. చూసినప్పుడు ఏదో వస్తువు కనిపించదు కదా. నాణ్య శృణోతి, విన్నావు, విన్నటువంటి విషయం, చూసినటువంటి విషయం. నాణ్య ద్విజానాతి అంటే నువ్వు చూసేది కానీ, మాట్లాడేది కానీ, వినేది కానీ, ఏదేదైతే వింటున్నామో చూస్తున్నామో అన్నిటికి కూడా ఏదో ఒక ఆకారాన్ని పట్టుకునే కదా మాట్లాడతాం. ఈ వస్తువు ఇలా ఉంది, ఈ వస్తువు అలా ఉంది అని వినడం వల్ల కానీ, మాట్లాడడం వల్ల కానీ, ఏది చేసినప్పటికీ ఆ వినేటటువంటిది, మాట్లాడేటటువంటిది ఏదేదైతే ఉందో ఉన్న అన్నాటి లోపల ఉన్నటువంటి ఆధారాన్ని, అధిష్టానాన్ని చూడమంటున్నాడు. ఆకారాన్ని చూడదు. అంటే ఇప్పుడు ఉదాహరణకి మళ్ళీ ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకుందాం. బంగారు ఆభరణాలు ఉన్నాయి. బంగారు ఆభరణాలు రకరకాల పేర్లు ఉంటాయి. ఒకటి నక్లీస్ అని, గొలుసు అని, ఉంగరం అని, లేదని ఇదని అంటుంటారు కదా. కాజులు, కంటి కాసుల పేరు అని చెప్పేసి ఎన్నో, ప్రతిదానికి ఒక పేరు ఉంది. అన్ని బంగారాలే కదా. బంగారం చూడు, ఏం చూడకూడదు? వస్తువుని చూడకూడదు. వస్తువును చూస్తే దానికి ఒక పేరు, దానికి ఒక ఆకారం, అది ఎన్ని గ్రాములో ఏంటో దానికి ఒక లెక్క వచ్చేస్తుంది. వస్తువు లోపల ఉన్నటువంటి అంతర్లీనంగా లోపల ఉందా, అది బయట ఉందా? బంగారం లోపల కాదు, బయటే కాదు, మొత్తం అంతా బంగారమే. నువ్వు బంగారాన్నే చూడు. బంగారాన్ని బంగారంగా చూడకుండా వస్తువుగా చూస్తే బాగుందనో బాగోలేదనో ఆ డిజైన్ పట్టుకుని మనం నిత్యం చేస్తుంటాం. అంటే ఏది చూడాలి? బంగారాన్ని చూడాలి. అట్టి మాదిరిగా అంత పరమాత్మ స్వరూపం. పరమాత్మ స్వరూపాన్ని చూడు, ఆకారాన్ని చూడకు. ఆకారాన్ని చూసేవా మాయలో పడిపోయేవే. ఆకారాన్ని ఎంతవరకు చూస్తామో అంతవరకు మంచో చెడ్డో లెక్కలు వచ్చేస్తుంటాయి కదా. స్త్రీయో పురుషుడో, మంచో చెడ్డో, అలాగో ఇలాగో ఏదో లెక్కలు వస్తుంటాయి కదా. ఈ లెక్కలు ఎంత ఏ బంధించదు. అదే ఆకారాలను వదిలి ఆకారాలకు అన్నింటికీ ఉన్నటువంటి స్వరూపాన్ని చూస్తే నీ మనసు మాయం దాటిపోతుంది. ఆకాశవన్ నిర్మల నిర్వికల్ప నిశ్చీమ నిస్పందన నిర్వికారం అంతర్బహిశూన్యమనన్యమద్వయం స్వయం పరం బ్రహ్మ కిమస్తి బోధ్యం.
మళ్ళీ ఉపమానమే చెప్పారు. ఏమని? ఆకాశవన్యన్మళ నిర్వికల్పం. ఆకాశాన్ని ప్రశాంతంగా మేడ మీదకి వెళ్ళి మడత మధ్య మేచుకుని ఆకాశం వంక చూడు పడుకుని నిర్మలంగా నిశ్చలంగా ఉంది కదా. ఆ ఆకాశంలో నక్షత్రాలు, అయితే మేఘాలు, ఏయో వస్తువులు. ఆకాశం కాదయ్యి, అయ్యి ఆ మేఘాలు ఆకాశం కాదు, ఆ నక్షత్రాలు కూడా ఆకాశం కాదు. ఆ ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, ఇలాంటి అనేక అనేక గ్రహాలు కూడా ఉన్నాయి కదా, అది కూడా ఆకాశం కాదు. అంటే ఆకాశంలో ఎన్ని ఉన్నాయి? గ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, మేఘాలు ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి ఆకాశవన్నిర్మల నిర్వికల్పం. ఆకాశం చూడు, వస్తువులు చూడు. అలాగా అదొక సాధనగా చేసుకుని ప్రతిరోజు కూడా ఆకాశం వైపుకి చూస్తూ అలవాటు చేసుకుంటే అప్పుడు నిశ్చయమ నిస్పందన నిర్వికారం. అప్పుడు నీకు నిర్వికారమైనటువంటి ఒక స్వరూపమే కనపడుతుంది, ఆకాశమే కనపడుతుంది. ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలు కానీ, చుక్కలు కానీ, నక్షత్రాలు కానీ ఏమీ నీకు ఫస్ట్లో కనపడతాయి కానీ రాగా అట్లా నువ్వు పరిగణించలేదు, తీసుకోవట్లేదు. అప్పుడు ఏమవుతుంది? ఆకాశమే నిలబడుతుంది. ఇంకా ఎందుకని ఆకాశం మార్పు చెందదు. మిగతా ఎన్నైనా మేఘాలు అంటే ఒక రోజు వస్తుంటే, ఒక రోజు పోతుంటే, ఒక రోజు ఒక మరుగు పడుతుంటే, అలాగే నక్షత్రానికి ఒక పరిధి ఉంది. ప్రతి నక్షత్రానికి ఒక కొలత ఉంది, దానికి ఒక కాంతి ఉంది, దానికి ఎలుగు ఉంది కదా. నక్షత్రానికి ఒక కాంతి ఉంది, దానికి ఒక కొలత ఉంది. కొలతలతోటి కాంతితోటి కూడుకున్నటువంటి నక్షత్రాలన్నీ ఎందులో ఉన్నాయి? ఆకాశంలో ఉన్నాయి. ఆకాశాన్ని చూడు, అట్టి మాదిరిగా ఏనుగులు, గుర్రాలు, గాడిదలు, మనుషులు, పశువులు, ఇలాగ రకరకాల ఏ వస్తువులు అయితే ఉన్నాయో ఈ వస్తువులన్నీ బ్రహ్మంలో ఉన్నాయి. బ్రహ్మమును చూడు, వస్తువులను చూడకు. వస్తువులను చూసినంత కాలం నీకు జ్ఞానం లేనట్టే. ఎందుకంటే ఆకాశాన్ని వదిలేసి ఆకాశంలోని నక్షత్రాలని, చుక్కల్ని చూస్తూ ఉన్నాడు అనుకోండి, ఆకాశం కనిపించదు అతనికి. నక్షత్రాల భావంలో ఉంటాడు. ఆకాశం అనంతం, నక్షత్రాల కొలతలు. అంటే ఈ నక్షత్రం కంటే ఈ నక్షత్రం కొంచెం పెద్ద సైజులో, ఆ నక్షత్రం కంటే ఇంకో నక్షత్రం కొంచెం కాంతివంతంగా కనపడతాయి కదా. అన్నీ ఒకలా ఉంటాయా? ఒకటి ఎక్కువ కాంతి ఉంటుంది, ఒకటి కొంచెం ఎక్కువ సైజులో ఉంటుంటుంది. అట్టి మాది ఇక్కడ వ్యక్తులు కూడా అంతే. ఒకళ్ళు కొంచెం అందంగా ఉంటారు, ఒకళ్ళు అందంగా ఉంటారు, ఒకళ్ళు పొడుచుదనంలో ఉంటారు, ఒకళ్ళు ముసలిదనంలో ఉంటుంటారు. ఇవన్నీ ఏంటి? వస్తువులను చూసినప్పుడు ఎన్ని లెక్కలు వస్తున్నాయి. వస్తువులను వదిలేండి, ఆ నక్షత్రాల కాంతి కొలతలు వదిలేస్తే అసలు నక్షత్రాన్నే వదిలేసి ఏం చూడాలి? ఆకాశాన్నే చూడాలి. అట్టి మాదిరిగా ఆత్మనే చూడు, వస్తువును చూడకు. స్త్రీ పురుష భేదాలతో కూడుకున్నటువంటి, నామరూపాదులతో కూడుకున్నటువంటి వస్తువును చూడకు. వస్తువులకన్నిటికీ లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్నే చూడు. అంతర్బహిశూన్యం మనన్యమద్వయం. అంటే ఇప్పుడు భాష్యంలోకి వచ్చాం. భాష్యంలో మనకి నామరూపాలతో కూడుకున్నటువంటి వ్యక్తులు, వస్తువులు స్త్రీ పురుష భేదంతో కనపడుతున్నాయి కదా. ఇప్పుడు లోపల చూసుకుంటే ఏమవుతుంది? బయట ఏ వ్యక్తులు కనపడుతున్నారో ఆ వ్యక్తులందరూ లోపల ఇంతకు ముందే ప్రవేశించేసారు. లోపల కూడా ఈ మనిషి ఇలాంటిది, ఈ మనిషి ఇలాంటి వాడని లోపల నిర్ణయం అయిపోలేదు. ఆ మనిషి నీకు తలపకు వచ్చినప్పుడు నీకు శత్రువో మిత్రువో ఒక లెక్క వచ్చేస్తుంది అక్కడ. అంటే లోపల ఏ వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులు ముందు బయట ఉన్నటువంటి వ్యక్తులను నువ్వు లోపల పెట్టుకున్నావు. ఇప్పుడు లోపల ఉన్నటువంటి వ్యక్తులే బయట ఉన్నారు, బయట ఉన్నటువంటి వ్యక్తులే లోపల ఉన్నారు. అందుచేత అంతర్బహిశూన్య. అంతం అంటే లోపల ఆ ఆకారాలను చూడకు. బహిశూన్య, బయట ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా చూడకు. అంటే నిర్వికారమైనటువంటి ఆత్మనే చూడు. బహిశూన్యం, అంతఃశూన్యం, మనన్య మద్వయం. ఎప్పుడైతే నీకు ఈ నామరూపాలతో కూడుకున్నటువంటి ఆకారాలన్నింటిలో వస్తువుల లోపల ఉన్నటువంటి బంగారాన్ని చూసినట్టుగా నువ్వు ఆత్మస్వరూపాన్ని చూస్తే స్వయం పరం బ్రహ్మ కిమస్తి బోధ్యం. అప్పుడు నీకు బ్రహ్మం అంటే ఏంటో తెలిసి వస్తుంది. అలాగే నువ్వు బ్రహ్మమును వదిలేసి వస్తువును పట్టుకున్నంతకాలం ప్రతి వస్తువుకు ఒక కొలత ఉంటుంది, దానికి ఒక గుణం ఉంటుంది,
దానికి ఒక ప్రకాశం ఉంటుంది, దానికి ఒక వినియోగం ఉంటుంది. వస్తువును కాదు నువ్వు ఏం చేయాలి, వస్తువుకి ఆధారంగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఆత్మస్వరూపమే. సీమ నుంచి బ్రహ్మదేవుడి దాకా పీపీలు కాదు బ్రహ్మపర్యమంతమంటారు, అందరూ కూడా బ్రహ్మస్వరూపమే. చేత స్వయం పరం బ్రహ్మ కిమస్తి బోధ్యం నీకు అనుభవానికి వచ్చేది. చేత నిరంతరం అభ్యాసం చేసుకుంటూ నువ్వు సాధన ఏం చేయాలి అంటే, మనం సాధన చేసేటప్పుడు శ్వాసను చూడు, శ్వాసను పట్టుకుని ఉండంటున్నాం కదా. ఇక్కడ శ్వాస గురించి చెప్తులేదు అసలు. ఎందుకని చేతగానటువంటి చెంటి పిల్లోడిని లోపలికి పంపించడం కోసం శ్వాసను చూడమన్నారు అంతే. అంటే నీ మనసు కదపకుండా ఉంచడం కోసం అలాంటి అభ్యాసం. నిజమైనటువంటి ప్రయత్నం ఏంటి, నువ్వు మనసును ఏమీ కదపకుండా మనసులోకి ఏ ఆకారం వచ్చినా సరే ఆ ఆకారంలో ఉండే చైతన్యాన్ని చూడు, ఆకారాన్ని చూడు. బంగారు వస్తువుని చూడు, వస్తువులు కాదు బంగారం చూడు. కొండను చూడు కాదు కొండలో ఉండే ఖాళీని చూడు. అలాగే మనుషుల్ని చూడు, కానీ మనుషులో ఉన్నటువంటి ఆత్మ చైతన్యాన్ని చూడు. ఎప్పుడైతే నువ్వు ఇలా చూస్తుంటావో అప్పుడు స్వయంగా నీకే ఇది కాదు ఇది కాదు ఇది కాదు. దీన్నే వేదంలో నేతి నేతి వాక్య అన్నారు. దేవుడు అంటే ఏంటి అని అడిగినప్పుడు శాస్త్రాల్లో ఇది దేవుడని ఎక్కడా చెప్పలేదండి. మరి ఎలా చెప్పారండి? అయితే దేవుడు అంటే ఏదండి, ఇదా అండి? కాదు. ఇదా? కాదు. అయితే ఇదా? ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటే ఎలాంటి ఆకారం తీసుకొచ్చి ఇదేనా అండి అంటే కాదు. అంటే ఏ ఆకారాన్ని తెచ్చినా సరే, ఎలాంటి ఆకారాన్ని తీసుకొచ్చినాడు సరే అది కాదు అది కాదు అంటే ఆకారాన్ని, ఎలాంటి ఆకారాన్నైనా సరే ఈ ఆకారం అనేటువంటిది ఏంటంటే ఒకసారి ఆలోచించండి. ఈ ఆకారం తయారవ్వడానికి ఇప్పుడు మనం కుండం తయారు చేయాలంటే మట్టిని తీసుకుంటున్నాం కదా. అట్టి మాదిరిగా ఏదన్నా వంటకం తయారు చేయాలంటే పిండితోటి రొట్టెని తయారు చేస్తాం కదా. దానికి ఏం కావాలి? పదార్థం. అట్టి మాదిరిగా మన శరీరం చర్మము, రక్తము, మాంసము, ఎముకలతో కూడుకున్నటువంటి ఒక ఆకారం. ఈ పదార్థం ఎక్కడిది? దేనితో తయారైంది? అన్నంతో. అన్నం దేనితో అయింది? భూమి నుంచి. భూమి ఎక్కడి నుంచి వచ్చింది? జలం నుంచి. జలం ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని నుంచి. అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? వాయువు నుంచి. వాయువు ఎక్కడి నుంచి ఉంది? ఎక్కడుంది? ఆకాశం. ఆకాశం నిర్వికారం. ఆకాశం వస్తువు కాదు, ఆకాశం నిర్వికారమైనటువంటి నిర్వికల్పమైనటువంటి ఆకాశవ నిర్మల నిర్వికల్ప. అటువంటి ఆకాశంలో గాలి ఏర్పడింది అంటే వాయువు అంటారు. దాని నుంచి అగ్ని ఏర్పడింది, దాని నుంచి జలం ఏర్పడింది, దాని నుంచి భూమి ఏర్పడింది, భూమి నుంచి ఓషధులు ఏర్పడినాయి, ధాన్యము మొదలైనవి. వాటి నుంచి జీవులు భుజించినటువంటి చుక్కర శోణితాలు, వాటి నుంచి చరణ మరణాలు ఏర్పడినాయి. అంచేత నిజమేటి ఇక్కడ? ఆకాశం సత్యం. ఆకాశంలో పరిణామం చెందినటువంటి వస్తువులన్నీ మిథ్య. ఇదొక కల్పన, ఇదొక సృష్టి, బ్రహ్మదేవుడు చేసినటువంటి మాయ. అంచేత పదార్థం, మన శరీరం ఆకారాలతో కూడుకున్నటువంటి వస్తువులన్నీ కూడా ఒక పదార్థం. ఈ పదార్థం తయారు చేయడానికి మూల కారణమైనటువంటి శక్తి ప్రకృతి. దాన్ని ప్రకృతి అంటారు. ఆ ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి, రజోగుణ, తమోగుణ, సత్వగుణాలు. ఈ త్రిగుణాలతో కూడుకున్నటువంటి ఒక వ్యక్తి తయారయ్యాడు, ఒక ఆకారం. అతను స్త్రీయో పురుషుడో, అతనికి ఒక శరీరం వచ్చింది. ఈ శరీరం కాదు నువ్వు, ఈ శరీరానికి లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపానివి. ఆత్మ నిర్వికారమైనటువంటి స్వయం పరం బ్రహ్మ కిమస్తి బోధ్యం. జత నువ్వు సాక్షాత్తు నిర్వికారమైనటువంటి ఆకాశం లాంటి వాడు. ఆకాశంలో అనేక వస్తువులు ఎలా తిరుగుతూ వస్తూ పోతూ ఉన్నాయో అట్టి మాదిరిగా బ్రహ్మములు అనేక రకాల వస్తువులు వస్తూ పోతూ ఉన్నాయి. అదే వరుస క్రమంలో నీకు ఒక శరీరం వచ్చింది. ఆ బ్రహ్మములోకి నువ్వేమో బ్రహ్మానివి. ఆ బ్రహ్మములో నీకు వచ్చినటువంటి శరీరంలో ఒక ప్రాణం వచ్చింది. మరి దాన్ని కాపాడాలి కదా. ఎవరిని? శరీరాన్ని. ఆకలి దప్పులు కలిగించి శరీరాన్ని కాపాడుతుంది. మరి ఆకలి దప్పులు కలిగించింది కానీ దాన్ని ఆహారాన్ని సమకూర్చి తెచ్చి నోట్లో పెట్టాలంటే ప్రాణం తెచ్చుకోలేదు. దానికి ఇంద్రియాలు, లోపల మనసు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఈ రకంగా ఒక వ్యక్తి తయారయ్యి, ఈ తయారైనటువంటి వ్యక్తి పదార్థం మొత్తం అంతా కూడా ప్రకృతే. ఎక్కడి దాకా అంటే మొత్తం శరీర ప్రాణ మానసాదులతో ఉన్నటువంటి సముదాయం అంతా కూడా ప్రకృతి స్వరూపం.
నీవు ఈ ప్రకృతి స్వరూపానివి కాదు, నీ చిదానంద స్వరూపానివి, పరంబ్రహ్మం, నువ్వు సాక్షాత్తు బ్రహ్మస్వరూపానివి. వక్తవ్యం కిము విద్యుతేత్ర బహుదా బ్రహ్మైవ జీవస్వయం. అంటే లోపల ఉన్నటువంటి జీవుడు ఎవరైతే ఉన్నాడో, వక్తవ్యం కిము విద్యేత్ర బహుదా బ్రహ్మైవ జీవస్వయం. ఈ జీవుడు స్వయంగా బ్రహ్మమే. జీవుడు కాదు అతను, చైతన్య స్వరూపమైనటువంటి బ్రహ్మమే. అతనికి ఈ మనసు చేసినటువంటి మాయ ఆవహించి తన స్వరూపాన్ని తనకు తెలియకుండా ఆవహించడం వల్ల తన స్వరూపం మార్చిపోయి శరీరం నేను అనుకోవడం వల్ల జీవుడయ్యాడు. అంచేత బ్రహ్మైత్య జగదాతతం నువ్వు సకలం బ్రహ్మ అద్వితీయం శృతే. అద్వితీయమైనటువంటి పరమాత్మ స్వరూపము బ్రహ్మమే నీ స్వరూపము, నీవు అని శృతి చెప్తుంది, వేదం చెప్తుంది. బ్రహ్మైవాహమితి ప్రబుద్ధ మతయ తత్యక్త బాహ్యస్ఫుటం బ్రహ్మీభూయ వసంతి సతత చిదానందాత్మనైవ ధ్రువం. ఈ విషయమునందు మనం ఒకసారి బాగా నిరంతరము ఆలోచించాలి. స్వయముగా బ్రహ్మమే ఈ సమస్తు జగద్రూపమును విస్తరించి ఉన్నది. కానీ మాయ బ్రహ్మమును బ్రహ్మముగా కాకుండా వస్తువుగా చూపెడుతుంది, కొలతలతో చూపెడుతుంది. బ్రహ్మం అద్వితీయమైనదని శాస్త్రం చెప్తుంది, శృతి చెప్తున్నది. నేను బ్రహ్మమనే అన్నట్టు బోధ కలవారు భాష్య విషయములను సర్వవిధములా పరిశీలించి సర్వదా బ్రహ్మభావముతోనూ సచ్చిదానంద స్వరూపంతోనూ స్థితిలో ఉండుట నిశ్చయం. అంటే ఇక్కడ ఏమర్థమైంది? సోహం, నీవు అదే, ఇది నువ్వు కాదు అని గురువు దగ్గరికి వచ్చినప్పుడు బోధించారు. మామూలు కర్మోపాసనలో ఏం చెప్పారు? దేవుడిని ఎక్కడో ఉన్నాడో, ఆ గుళ్ళో ఉన్నాడు, ఆయన ఈ దేవుడి కంటే కొంచెం గొప్పోడు, ఈ దేవుడి కంటే గొప్పోడు అంటున్నారు కదా. ఇక్కడ ఏం చెప్తుంది శృతి? నువ్వే సోహం, అదే నీవు, అదే నేనైతే మరి ఇది ఎవరో? ఇది నువ్వు కాదు, ఇది ప్రకృతితో తయారైనటువంటి పదార్థం, శరీరం. మనం తినేటువంటి ఆహారం చుక్కల చోణితాలుగా మారి ఒక జీవకణం తయారయ్యింది, అది ఒక శరీరంగా తయారైంది. అంటే ఈ శరీరం నువ్వు కాదు, నువ్వు సాక్షాత్తు బ్రహ్మానువే. అంచేది నువ్వు పరిత్యజించవలసినటువంటిది ఏంటి? నీ భావాన్ని. శరీరాన్ని పరిధించి అంటే వదిలేయటం కాదు, శరీరాన్ని వదిలేయటం కాదు, శరీరము నేను కాదన్నట్టు సోహం ఇది కాదు అన్నాడు అనుకోండి, అక్కడ మనం ఏ వదిలేము? నువ్వు ఇది కాదు, సో అదే నీవు అంటే ఏంటి అర్థమైంది? ఈ మనసును తీసేసిన తర్వాత, మనసు నిశ్చలమైన తర్వాత ఏ ప్రకాశవంతమైనటువంటి చైతన్యం మిగిలిందో అది మన స్వరూపం. అది మన స్వరూపాన్ని మరుగుపరిచింది మనసు మరుగుపరిచి ఏది నేనని చూపించింది? శరీరము నేనని చూపించింది. ఈ శరీరము నేననేటువంటి భావన, ఇది ఈ శరీర ఆవరణం అంటారు. ఈ శరీరము నేననేటువంటి భావన ఎవరికైతే ఉందో, ఈ శరీర భావన ఎంతవరకు నశించలేదో అంతవరకు ఆవరణం పోదు. ఆవరణం అంటే మూత. అంటే సూర్యుడు కనిపించలేదండి, మేఘం ఆవరించింది, దాన్ని ఆవరణం అంటారు. మేఘం తొలిగితే సూర్యుడు కనిపించాడు. అట్టి మాదిరిగా మన స్వరూపాన్ని మరుగుపరిచింది ఏది? శరీరం కాదు, శరీరము నేననే భావన. అందుకని గురూపదేశంలో శరీరము నువ్వు కాదు అన్నారు. ఏదో ఆయన అన్నాడు కానీ నేను విన్నాను కానీ శరీరం నేను కాపాటు పెట్టండి బాబు, శరీరం నన్ను బోల్డ్ బాధలు పెట్టేస్తుంది, కూర్చొనిస్తలేదు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, నాకు డబ్బు లేదు, నాకు భార్య సుఖం లేదు, భర్త సుఖం లేదని ఈ లెక్కలన్నీ వేసుకుంటున్నాడా? శరీరం కాదన్నంత మాత్రం చేత పోవటం లేదు కదా. శరీరం పోతే చచ్చిపోయినట్టు అలాగా చెప్తా. శరీరం ఉండాలి, శరీరం ఉండగానే, శరీరం చనిపోతే మొత్తం రాదు. మళ్ళీ శరీరం పోయే లోపులో నీకు శరీరము నేను కాదనేటటువంటి భావన రావాలి. అప్పుడు నీకు మళ్ళీ శరీరం రాకుండా ఉంటుంది. అంతేగాని శరీరము నేను కాదనేటువంటి భావన నీకు అనుభవపూర్వకంగా తెల్లలేదు కదా. చనిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో శరీరం వచ్చేస్తుంది. అంచేత శరీర భావనే ఆవరణం. ఆవరణం అంటే మూత.
దీన్ని మళ్ళీ అసత్వాబాధకావరణం ఆబానాబాధకావరణం అని చెప్పేసి ఆవరణం 2 రకాలుగా చెప్పారు. అసత్తు నేనే దేవుడు అంటాడు, కళ్ళు మూసిన లోపలికంటాను, నేను అన్నాళ్ళ మట్టి సాధన చేస్తానని నాకేమీ కనిపించలేదు అంటాడు. అసత్ అంటే ఏమి లేదు. ఎందుకంటే ఇతని ఉద్దేశం ఏంటి ఇతని ఉద్దేశం? ఇతను నేను ఒక వ్యక్తి అనేటువంటి భావంతో ఉన్నా కదా. వ్యక్తి అనే భావంతో ఉన్నటువంటి వాటికి దేవుడిని కూడా ఒక వ్యక్తి భావంలో చూస్తుంటాడు, లోపలికంటా చూస్తున్నాడు. ఏం కనిపించలేదు ఆ వ్యక్తి అసద్భావన. ఆవరణం 2 రకాలు, అసత్వభావన, ఆబానాబాధక ఆవరణం. ఆబానం అంటే ప్రయత్నం చేసినా కనిపించడం లేదు, అంచేత అసత్తు. ఆవరణం తొలగాలంటే గురువు గారు చెప్పినట్లుగా సోహం, ఇది నేను కాదన్నాడు కదా, ఇది నేను కాకపోతే మరి ఏది నేను అనేటువంటిది వదలకూడదు. జలగలాగా పట్టుకుని 24 గంటలు కూడా ఇది కాదన్నారు కదా, ఇది కాకపోవటం పెట్టి అన్నప్పుడు కొంచెం విచారణ చేయమన్నారు. ఇది కాదు, ఇప్పుడు మెలకువలో ఉన్నంత సేపు ఇది తెలుస్తుంది క్లియర్గా. నిద్రపోయినప్పుడు తెలుస్తలేదు. అక్కడ స్వప్నంలో ఇంకొక శరీరం వచ్చింది, అక్కడ వేయో ప్రపంచం వచ్చింది. అంటే ప్రపంచం ఈ అవస్థలో నుంచి ఇంకొక అవస్థలోకి వెళ్ళేటప్పటికి శరీరం యొక్క స్ఫురణ ఎందుకు పోతుంది? అక్కడ ఇంకోటి వచ్చింది కదా, అయితే ఇదా అదా నేను విచారణ చెయ్యాలి. దీని అవస్థాత్రయవాదం అంటారు. ఇంకా అంత లోపలికి వెళ్ళినప్పుడు నిద్ర పట్టేసింది, ఆ స్వప్నం లేదు, గిప్పనం లేదు, అక్కడ మనసే లేదు. అప్పుడు ఎలా ఉందండి? మనసు లేని స్థితిలోకి వెళ్ళి చూడండి, మాయ లేదు, జగత్తు లేదు, మనిషి లేడు, నువ్వు లేవు. ఎక్కడ మనసు పోయింది అక్కడ వ్యక్తి లేడు. మనసు వస్తే వ్యక్తి వచ్చాడు, మనసు పోతే వ్యక్తి పోయాడు. అంచేత మనసు వచ్చిన తర్వాత కూడా నేను మనసు పోయిన తర్వాత లేను కదా, మనసు వస్తే వచ్చాను కదా అంటే నేను మనసు వచ్చిన తర్వాత వచ్చినటువంటి వ్యక్తిని కాదన్నమాట. నేను నిజం అనుకుని మోసపోయాను ఇప్పుడు దాకా. నేను అర్థమైంది మాట. మనసు వచ్చిన తర్వాత వచ్చాడండి, మనసు పోతే పోయాడు, మనసు వస్తే వస్తున్నాడు. చూడండి, మీరు ప్రతిరోజు అనుభవం ఉంది. మనసు పోయినప్పుడు పోయినటువంటి అసామి మనసు వచ్చాక వస్తున్నాడు కదా ఆడా. మీరు పోకూడదు కదా, మీరు ఎప్పుడు ఉండాలి కదా. మరి ఈ వస్తూ పోతూ వచ్చేవాడు మీరు ఎలాగవుతారు? అదే మాయ. ఆ వ్యక్తే ఆవరణం, ఆ వ్యక్తి భావనే ఆవరణం. మనసు వచ్చాక ఈ వ్యక్తి భావన వచ్చేసింది. అప్పుడు ఎవరు మరుగుపడ్డారు? మీరే మరుగులోకి వెళ్ళిపోరు. మీ స్వరూపం మీకు తెలియడం లేదు. అంచేత ఈ ఆవరణాన్ని దాటితే ఈ ఆవరణం ఒక వ్యక్తి వచ్చాడు కదండి. వ్యక్తి వచ్చిన తర్వాత ఏమొచ్చింది? ఆ వ్యక్తికి సంబంధించిన ఆలోచన వచ్చింది. వ్యక్తి ఎవడో? స్త్రీయా పురుషుడా? పురుషుడైతే ఏం చేయాలి, స్త్రీ అయితే ఏం చేయాలి? చాలా టైం అయిపోయింది, వాకలు చూడాలి, వంట చేయాలి, అది చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తుంది ఆవిడ. ఈయన గారు ఏం చేస్తాడు? అప్పుడు నేను ఏదో వ్యాపారానికి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలని ఈయన ఆలోచన చేస్తాడు. ఈ ఆలోచనకి విక్షేపం అని పేరు. వ్యక్తి భావన వచ్చింది. వ్యక్తి భావన వచ్చిన వెంటనే ఏమొచ్చింది? ఆలోచన వచ్చింది. వ్యక్తి భావన ఏమో ఆవరణం, ఆలోచన ఏమో విక్షేపం. విక్షేప ఆవరణాలు ఎంతవరకు పోలేదో అంతవరకు మన స్వరూపం తెలియబడదు. అంచేత ఏది వచ్చినా సరే మెలుగులోకి వచ్చాక నిద్రలో పోయినప్పుడు నేను ఎలా ఉన్నానో, ఈ శరీరం లేనప్పుడు నేనున్నాను హాయిగా సుఖంగా భలే నిద్ర పట్టేసింది అంటున్నాడు కదండి. అక్కడ హాయిగా దాన్ని దృష్టిలోకి తెచ్చుకోవాలి. ఆకారాన్ని తీసుకోకూడదు, ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆకారం రాకూడదు. ఈ రకంగా మళ్ళా విక్షేప ఆవరణాలు తొలగిపోయి ఎవడైతే అశుద్ధమైనటువంటి స్వరూపాన్ని చూసేటటువంటి వాడికి కర్మ అంటుకోదో. ఎందుకంటే మెరుపులోకి వచ్చిన వ్యక్తి భావననే ఏదైనా దాంట్లో తాదాత్మ్యం చెందుతులేదు. ఈ రకంగా జహి మలమయ కోశే అంద్రియోత్యా పితాశం ప్రసభ మనిర్కల్పే లింగదేహేపి పశ్చాత్ నిరగమగిత కీర్తిం నిత్యమానందమూర్తిం స్వయమితి పరిశీయ బ్రహ్మరూపేణ తిష్టతి. అంటే శరీరం మలమయమైనటువంటిది, అంటే మలకోశం అన్నారు. మలమయమైనటువంటి కోశం నందు అహంబుద్ధి, మలకోశము.
అలాగే అహం బుద్ధి అంటే నేను అనేటువంటి భావన. శరీరం ఏంటన్నారు ఇక్కడ? మలకోశం. ఏంటంటే దాని అర్థం? బంగారాన్ని దాచినటువంటి వస్తువు ఒక కోశం అంటారు, అలాగే కత్తిని దాచినటువంటి కోశం అంటారు. కత్తిని తయారు చేసిన మెళ్ళ అల్లడేసుకుంటాడు కదా, అట్టి మాదిరి శరీరానికి శాస్త్రం ఒక పేరు పెట్టింది, ఇది కోశమే. దీన్ని అన్నమయ కోశం అన్నారు. ఈ అన్నమయ కోశం ఎలాంటిదంటే మలమయ కోశం. జహి మలమయ కోశే అంద్రియోత్య పితాశాం. ఈ మలమయమైనటువంటి మలకోశాన్ని అన్నమయ కోశం మీద ఆశాం. దేని మీద ఉంది మనకి? దేవుడి మీద లేదు మన ఆశ, మన స్వరూపము లేదు, స్వరూపం మీద లేదు ప్రీతి. అంటే స్వరూపమునందు ప్రవేశించడం వల్ల ఇదే మన స్వరూపం అనుకుని భ్రాంతి చెందడం వల్ల దీని మీద మనకు ఆశ వచ్చింది. దేని మీద? మలకోశం, మలమయ కోశం. మలమయ కోశం ఎందుకన్నారు? మలమూత్రాదులతో నిండి మూత్ర పురుషాదులతో కూడుకున్నటువంటి కోశం ఇది. దీని మీద నీకు ప్రీతి. ప్రసవ నిల్కల్పే లింగదేహే విపక్షాత్. దీని మీద ప్రీతిని కలిగించేది ఏంటంటే లింగ శరీరం ఒకటి ఉంది లోపల. అంటే ప్రాణం ఈ శరీరాన్ని కాపాడుతుంది, ఆకలి దప్పులు కలిగిస్తుంది, అన్నాన్ని జీర్ణం చేస్తుంది, మలమూత్రాదుల్ని విసర్జన చేస్తుంది. ఇదంతటికీ చేయటానికి ఎవరండి? ప్రాణం. మరి ఈ శరీరాన్ని ఇదే నేనని ఆశ కలిగి దీన్ని కాపాడుకునేది ఎవరండి? మనసు. అంటే శరీరాన్ని సంరక్షించుకునేటటువంటి లింగ శరీరం. అంటే ప్రాణము మనసును కలిపి లింగ శరీరం అంటారు. అంచేది ఈ లింగ శరీరాన్ని వదిలిస్తే అప్పుడు నీవెవరవో నీకు తెలుస్తుంది. వేదముల చేత వర్ణించబడినటువంటి నీ స్వరూపం ఆత్మ. అంటే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవన్నీ ఎవరిని వర్ణిస్తున్నాయి? నిగమ దిగతి కీర్తిం నిత్యం ఆనందమూర్తిం. వేదాలు, శాస్త్రాలన్నీ కూడా ఎవరిని పొగుడుతున్నాయి? మన స్వస్వరూపాన్ని. మనం దేన్ని పొగుడుతున్నాం? శాస్త్రాలన్నీ కూడా ఒరే బాబు నాయన, నువ్వు ఆత్మస్వరూపానివి, చైతన్య స్వరూపానివి, బ్రహ్మస్వరూపానివి, నీకు పుట్టుక లేదు, చావు లేదు, నువ్వు సచ్చిదానంద స్వరూపానివి, మేలుకోవయ్యా బాబు, ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్చరాన్ని బోధత, లెండి మేలుకోండి, మీరెవరో, మీరు ఎందుకు వచ్చారో, ఈ శరీరం ఎందుకు ధరించి వచ్చారో తెలుసుకోండి అని శాస్త్రాలన్నీ చెబుతుంటే, శాస్త్రాలన్నీ మన స్వరూపాన్ని పొగుడుతుంటే మనం మన శరీరాన్ని పొగుడుకుంటున్నాం. నాకు ఎవడో సరిపోడు, నేను చాలా గొప్ప అని ఆ శరీరానికి కొలాదులు ఆస్వాదించుకుని ఆ శరీరం గొప్పతనాన్ని చేసి చూపించుకున్నాం. వేదముల చేత కీర్తింపబడి కీర్తి దక్కలేదు నీ ఆనంద స్వరూప బ్రహ్మమునే నీ స్వరూపముగా తెలుసుకో. శాస్త్రాలన్నీ నిన్నే పొగుడుతున్నాయి. నీకు పుట్టుక లేదు, అంచేత పుట్టుక లేదు, నీవు సాక్షాత్తు ఆత్మస్వరూపానివి, బ్రహ్మస్వరూపాన్ని అన్నప్పుడు నేను ఎలా బ్రహ్మస్వరూపాన్ని అవుతానండి, నేను పుట్టాను కదండి, నాకు ఇంత వయసు వచ్చింది కదండి అంటే, నువ్వు పుట్టింది ఏది? శరీరం. బాల్యము, కౌమారము, యాదక్షం మొదలైనటువంటి అవస్థలన్నీ ఎవరికి వచ్చింది? నీ శరీరానికి, నీ శరీరం కాదు. అంచేత నీవు దృఢంగా నేను శరీరమును కాదు అనేటువంటి భావన తెలుసుకుని నేను బ్రహ్మమునే అని బ్రహ్మస్వరూపుడి ఆ బ్రహ్మ భావనతో నువ్వు స్థిరంగా ఉండిపో. అంతే. నువ్వేం చేసినా ఏం చెయ్యకపోయినా నీ భావన మాత్రం నిరంతరము సోహం, అదే నేను, ఇది కాదు. అంటే సోహం అనుకోమని కాదు చెప్తా, అలాగని శ్వాస మీద మనసు పెట్టి ఉండమని కూడా కాదు. నువ్వు ఇది కాదు, సో అది నీవు ఆ భావనే నీకు దృఢపడిపోవాలి. శవాకారం యవద్భజతి మంజుస్థావ దశ శుషి. అంటే ఈ శరీరం అనేటువంటిది నువ్వు ఉండి, ఈ శరీరంలో ప్రాణం లేకపోతే శవం. ప్రాణం దాన్ని శవాకారంగా ఉన్నటువంటి శరీరాన్ని కాపాడుతుంది. శవాకారం యవద్భజతి మనుజస్థావ దశ శుషి. ఇది అన్ని రకాలుగా కూడా ఈ శరీరం అశుషే, అమంగళకరమైందే, ఇది శవమే. అటువంటి శవమైనటువంటి శరీరాన్ని నీ ప్రాణం శవంగా అవ్వకుండా కాపాడుతుంది. ఒక్క 2 నిమిషాలు ప్రాణం నిలిచిపోమ్మనండి,
వెంటనే శరీరం శవం అయిపోద్ది. శవాన్ని మనిషిగా చూపించేది ఏది? ప్రాణం. అంటే ప్రాణం ఎంత గొప్పదో చూడండి. అటువంటి ప్రాణం కలిగినటువంటి శరీరం నీకు ఇప్పుడు ఉంది. ఎప్పుడు తెలుసుకుంటూ శవం అయిపోయాకనా? అంటే శవాకారం ఎవత్ భజతి. నువ్వు దేన్ని భజింతున్నావు? భజన అంటే భజన అంటారు కదండి, పూజిస్తున్నావు కదా. దేన్ని? శవాకారాన్న, రక్త మాంసాదులతో కూడుకున్నటువంటి శరీరాన్న. అది శవంరా నాయన. ప్రాణం ఉండబట్టేది మనిషిలా కనపడుతుంది, ప్రాణం పోతే శవం అయిపోద్ది. శవాన్ని కాదు నువ్వు భజించవలసింది. ఈ శవం అనేటువంటిది ఏదైతే ఉందో ప్రాణం ఉన్నంత చేపే శుచి, తప్పుకుందంటే అశుచి. పరేభ్య సాత్ కేశో జనన మరణ వ్యాధి నిలయ. ఇది ఎలాంటిదంటే చాలా పరేభ్య సాత్ క్లేశో. శరీరం వచ్చిన తర్వాత క్లేశములంటే కష్టాలండి, బాధలండి, భయాలండి, కాలు నొప్పులు, నడు నొప్పులు, దగ్గులు, రొంపులు, జ్వరాలు, ఏదో సమస్య ఆకలి. ఇదండి అంటే పరేభ్య శాత్కేశో. ఎక్కడ శరీరం ఉందో అక్కడ ఏదో గుంజలాగా దొంగలాగా ఏమీ లేకుండా ఏదో లోహంలాగా ఉండదు, మార్పు చెందిపోతూ ఉంటుంది నిరంతరం. ఏదో ఇయ్యాలన్నట్టుగా తాను చెప్పినాక ఉండదు, నిరంతరం మార్పు చెందిపోతుంది, నిరంతరం భయపెడుతూ బాధ పెడుతూనే ఉంటుంది. ఇతను లేదు, ఇతనికి జ్ఞానం లేదు, తెలుసుకోలేకపోతున్నాడు. అతను నాకేం పర్వాలేదు అనుకుంటున్నాడు. పరేభ్య స్యాత్ క్లేశో జనన మరణ వ్యాధి నిలయ. పోనీ ఏదో నిత్యము ఏదో బాధపడుతుందో ఇద్దరు అనుకున్నాడంటే, జననము అంటే పుట్టుక, మరణము సావు. సావు పుట్టుక మధ్యలో బాల్యము, కౌమారము, యవ్వనం, వార్ధక్యం, పరిణామం. ఇది వ్యాధి. వ్యాధి నిలయ అంటే డబ్బు పెట్టు గ్రంథాలయం అన్నారనుకోండి, పుస్తకాలు ఉన్నటువంటి చోటు, డబ్బు ఉన్నటువంటి చోటు. ఈ శరీరం ఎలాంటిది? వ్యాధి నిలయ, వ్యాధులకి నిలయమైనటువంటి చోటు. ఒకసారి మనసు పెట్టి చూసుకోండి. పరేభ్య స్యాత్ క్లేశో జనన మరణ వ్యాధి నిలయ. జనన మరణాలతో, క్లేశాలతో, వ్యాధులతో యథాత్మానం శుద్ధం కలయతి శివాకారం అచలం. విచిత్రం ఏంటంటే, రెండు వస్తువులు కలిసి ఉన్నాయి. ఒకటేమో శవాకారము, మలకోశమును. ఇంకోటి పరేభ్య క్లేశములతోనూ జనన మరణాలతోనూ కూడుకున్నటువంటి రోగాలకు నిలయమైనటువంటిది. అక్కడ అందులోనే ఇంకొకటి ఉంది. యథాత్మానం శుద్ధం కలయతి శివాకారం అచలం. శుద్ధమైనటువంటిది, శివస్వరూపమైనటువంటిది, కదిలిక లేనటువంటిది, మార్పు చెందనటువంటిది. యథాత్మానం శుద్ధం కలయతి శివ ఆకార అచలం. అచలం అంటే చలనం లేదు, కదలదు, ఆత్మకు సావు లేదు, బాల్యము, కౌమారము మొదలైనటువంటి అవస్థలు లేదు. అదే చిన్నప్పటి నుంచి నేనున్నానన్నటువంటి జ్ఞానం పోవడం లేదు. ఏ శరీరం మారిపోయినప్పుడు శరీరం ఏ అవస్థలకు మారిపోతుంటే ఆ శరీరమే నేను అనుకుంటున్నాడు అంతే. అంచేత తదాతేభ్యో ముక్తో భవతి తదాహ శృతిరతి. శాస్త్రాల ఊరికి చదివే చేసి సాధన చేసేసి ఏం తీర్చేసుకుంటావు? రెండు వస్తువులు ఉన్నాయి. అంటే బంగారాన్ని ఏదో గట్టుతో మూట కట్టినట్టుగా ఆ పరమాత్మ చైతన్యాన్ని ప్రకృతి మూట కట్టింది. ప్రకృతి ప్రపంచం, రజోగుణ, తమోగుణ, సత్వగుణాలతో కూడుకున్నటువంటి పంచభూతాలు. పంచభూతాలతో ప్రపంచం తయారైంది, ప్రపంచ వస్తువులతో మన శరీరం తయారైంది. శరీరం అశుద్ధమైనటువంటిది, శవాకారం, సావు పుట్టుకులతో కూడుకున్నటువంటిది, రోగాలతో కూడుకున్నటువంటిది, బాధలో భయాలతో కూడుకున్నటువంటిది. అది నువ్వు కాదు. దానికి లోపల ఆత్మానం శుద్ధం కలయతి, శుద్ధమైనటువంటి ఇంకొకటి ఉంది, ఆత్మస్వరూపం. అది శివాకారం. అలాగే అశిలం, శుద్ధమైనటువంటి శివస్వరూపం, మంగళకరమైనటువంటి. తదా తేభ్యో ముక్తో భవతి తదాహ శృతిరతి. అంచేత నువ్వు ఇది అనుకున్నంత కాలం నువ్వు ఖచ్చితంగా పుడుతూ చస్తూ బాధలు అనిపించూ వెళ్తూ వస్తూనే ఉంటావు. అయితే ఇంకా దానికి ఇంకేమీ తిరుగులేదు. ఇంకా
ఇది నేను అనుకున్నంతకాలం ఈ శవాకారంతో కూడినటువంటి శరీరాన్ని భజించు పూజించు గొప్ప చేసుకుంటూ నా ఎంత రోడ్డు లేడు అనుకుంటూ నేను చాలా గొప్పవాడు అనుకుంటూ దీన్ని ఎవడైతే చూపించుకుంటున్నాడో అటువంటి వాడు వెళ్తా వస్తానే ఉంటాడు. అందులో ఉన్నటువంటి శివస్వరూపం, జ్ఞానస్వరూపం, ఆత్మస్వరూపం దాన్ని పట్టుకోవాలి. అది నేను. అంచేత నువ్వు సాధన చేస్తావో, పాటలు పాడతావో, శాస్త్రాలు చదువుతావో ఇవన్నీ కాదు. అక్కడ నీ భావన మారిపోవాలి. ఏది నువ్వు కాదు, ఏది నువ్వు. నేను శరీరం కాదు. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో న బుద్ధి. నేను దేహాన్ని కాదు, ప్రాణాన్ని కాదు, ఇంద్రియాదులను కాదు, మనసు బుద్ధి చిత్త అహంకారాలు కూడా కాదు. ఇవన్నిటికీ లోపల ఉన్నటువంటి సాక్షి శివోహం, కథలన్నటువంటి శివస్వరూపమే నేను. ఈ రకంగా స్వాత్మన్యారోపిత శేష భాసవస్తు నిరాశత స్వయమేవ పరం బ్రహ్మ పూర్ణమద్వయమక్రియం. జత క్రియారహితమైనటువంటి నీ స్వరూపమే ఆత్మ. అటువంటి ఆత్మస్వరూపాన్ని ఇంకా వివరంగా వచ్చేవారు ఇంకా బాగా చెప్పుకుందాం. ఇద్దరితోటి ముగించుకుందాం. హరి ఓం సత్యము. ఆత్మబంధువులారా, దేని విషయంలో చెప్పుకున్నామో ఆ విషయంలో మనసుని ఏకాగ్రత పరుచుకుని ఇంకొక శ్లోకం ఉంది ఇక్కడ. స్వయం బ్రహ్మ స్వయం విష్ణు స్వయం ఇంద్ర స్వయం శివ స్వయం విశ్వమిదం సర్వం స్వస్మాదన్య కించిన. అంటే నువ్వు సాక్షాత్తు స్వయం బ్రహ్మ, స్వయం విష్ణు, స్వయం ఇంద్ర, స్వయం శివ, స్వయం విశ్వమిదం సర్వం తస్మాదన్య కించిన. అంటే ఈ భావంలోనే మనం నిరంతరము అభ్యాసంలో ఉండాలి. ఎవడైతే ఈ రకంగా ఉన్నాడో అటువంటి వాడికి కర్మ అంటుకోదో, ఎవడికి కర్మ అంటుకోలేదో వాడికి మళ్ళీ జ్ఞాన మరణాలు రావడం ఉండదు. అంచేత అటువంటి జ్ఞానస్వరూపంలో హాయిగా నిరంతరం అభ్యాసం చేయండి. ఇప్పుడు నేను ఓంకారం చెప్పేదాకా సోహం, ఇది నేను కాదు అది నేను అనేటువంటి భావంలో ఇలా ప్రశాంతంగా ప్రతిరోజు కొంత అభ్యాసం చేయండి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండేటువంటి ఆ శ్వాసను గమనించు. ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు అనేటువంటి భావంతో ఏకాగ్రతగా ఇది నేను కాదు అదే నేను అనే భావంలో నిశ్చలంగా నిద్రపోకుండా ఆలోచన లేకుండా కూర్చోండి. నేను ఓంకారం చెప్పేదాకా చక్కగా అభ్యాసం చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నించండి. ఓం తత్సత్.